అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చదువుకున్నాం. ఇందు విషయమై వినాశన జ్ఞానమును నాశనము చేతును, వివేకమును శూన్యపడుతుంది అని రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, దేవుడు తన వాక్కును మనకు అందించినట్లు, తన స్వరమును మనకు అనుగ్రహించినట్లు లెట్స్ ప్రే. ప్రేమ నమ్మకము కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య, దయకు తరువా మాటలు కలిగిన మయపడదని మీరు కృప చూపించారు. దేవాలకు ఇత్తడి గ్రంథాల దగ్గరకు వచ్చి ఉన్నాం. నీ పరిశుద్ధ మాటను వినాలని వచ్చి ఉన్నాం. నీ మాట ద్వారా మేము స్వస్థపరచబడాలని, నీ మాట ద్వారా మేము పరిశుద్ధపరచబడాలని, నీ మాట ద్వారా మేము యోగ్యపరచబడాలని ఆశ కలిగి వచ్చి ఉన్నాను. దేవా, మాతో మాట్లాడు. నా యందు మా యందు నీ కార్యము కల్పించు ప్రభువా. నీ కృప, నీ కనికరములను అందరిపై కుమ్మరింప చేసి ఆశీర్వదించి దయపాలించి దీవించు. దేవా తండ్రి, నాయన సకల భావోద్రేకములన్నిటిని నియంత్రణలో ఉంచుకుని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నీ కనికరమైన కృపను మాట కుమ్మరింప చేయండి. ఆశీర్వదించు నాయన. స్తోత్రం. చదవబడిన లేఖనమును మీరు విడిచి వెళ్ళించి మా ఆత్మలకు కావలసిన శక్తి, దేవా మాకు కావలసిన పరిశుద్ధతను నీ వాక్ ద్వారా అనుగ్రహింపచేయండి. ఈ దాసుడైన నేను ఒట్టివాడు, ఎంత బలహీనంగా ఉన్నాను వెలుగుతున్నాను. నా సకల బలహీనతలన్నీ శిలువ చాటును మరుగుపరచి పరిశుద్ధపరచి దీవించి ఆశీర్వదించి నీ స్వరమును నాకు అనుగ్రహించి పరిశుద్ధపరచి మీరు మహిమను సాధించండి. పరిశుద్ధమైన శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థనలు వేడుకుంటున్నాను పొందుతండి. ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ప్రభునందు పిల్లరా, చదవబడినటువంటి లేఖనము మనకి బైబిల్తో ఏమాత్రం పరిచయం ఉన్నా, బైబిల్ చదువుతున్నా మనకు కనబడేటటువంటి మాట ఇది. చాలాసార్లు మనకొక విషయం ఎప్పుడు అవగాహన ఉంటుంది ఏంటంటే, నాకు ఫలానా తెలుసు, నాకే తెలియదని కాదు, నాకు అన్నీ తెలుసు అని అంటాం. చిన్నపిల్లవాడికి ఏం తెలియదు, చిన్నతనం అని అంటాం. వారి వయసును తగ్గ వారికి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ప్రతి ప్రాణి, అందులోని మనిషి పుట్టి నుండి పరిశీలించి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అబ్జర్వేషన్. పడుకొని అలా చూస్తూ ఉంటాడు, మాటలు రావు. చిన్నపిల్లలు పుట్టి నుండి
ఉయ్యాల్లో కానీ మంచం మీద కానీ పడుకొని ఇలా చూస్తూ ఉంటాం. వాళ్ళకి మాటలు ఉండవు, కానీ అన్నిటినీ గమనిస్తూ ఉంటాం. ఏమైనా అమ్మ, అతడు నా తండ్రి అని అలా గమనించిన తర్వాత మన పెదవులను చూస్తూ ఉంటాం. అది కొన్ని వింటూ ఉంటాం. ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అంటే నోటి నుండి వస్తుంది. దాన్ని అలా వస్తుంది. అప్పుడు ఆ లిప్ నుండి అలా గమనిస్తూ ఉంటాం. మనం చేస్తున్న పనులన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. పరిశీలన ద్వారా వారికి కొంత జ్ఞానం అనేది వచ్చి వారి వయసుకు తగ్గట్టుగా చేయవలసిన వాళ్ళు చేస్తారు. పెద్దలు చేయగలరా అంటే వారికి అంత శక్తి లేదు, శరీరం సహకరించదు. ఇప్పుడు నువ్వు వెళ్ళే పెద్ద బండరాయితో నువ్వు చూస్తావు, వీళ్ళు ఎత్తడానికి ప్రయత్నం చేస్తారు అంటారు, కానీ ఎత్తలేదు. ఎత్తాలన్న జ్ఞానం ఉంది, ఇలాగ ఎత్తాలి అన్న జ్ఞానం ఉంది. వాళ్ళకి మెథడ్ తెలియకపోవచ్చు, కానీ ఫార్ములా తెలియకపోవచ్చు, కానీ విషయం అయితే తెలుసు. పొయ్యి మీద అన్నం ఉడుకుతుందని తెలుసు, కానీ ఎలా వండాలో అది తెలియకపోవచ్చు. వారి వారి వయసుకు తగ్గట్టుగా వారి వారి ఏజ్, వారి వారి శరీర బలాన్ని బట్టి వారికి కొంత జ్ఞానం అనేది ఉంటుంది. ప్రతి మనిషికి అంతే. ఏమండి? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే లోకముతో మనం పోటీ పడాలి. ఇదంతా కాంపిటేటివ్ యుగం. కాంపిటేటివ్ యుగం. చిన్నపిల్లలకి ఇప్పుడు చెప్తారు, మన అప్పట్లాగా ఉంటే కుదరదమ్మా, ఇంకా 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 చదవాలి, పోటీ పడాలి, పోటీ పడాలి. ఇది ముమ్మాటికి తప్పు అని నాకు తర్వాత అర్థమైంది. పోటీ పడాలని చెప్పి ప్రెజర్ తీసుకురాకూడదు. నిన్ననే పేపర్లో చూసి ఉంటాను, ఒక తండ్రి, ఇద్దరు పిల్లలు, అతను చనిపోయి ఇద్దరిని చంపేశాడు. ఒకటో తరగతి యూకేజీ, ఒకటో తరగతి యూకేజీ అంటే ఎంత వయసు ఉంటుందని? ఆ ఒకటో తరగతి వరకు 6 సంవత్సరాలు ఉంటాయి. ఆ యూకేజీ వరకు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళిద్దరికి కాళ్ళు చేతులు తాళ్ళుతో కట్టేసి నీరున్న బకెట్లో ముంచేసి చంపేశాడు. ఎందుకు చంపాడు కారణం తెలుసా? పరీక్షలు దగ్గర అడుగుతుంది. ఎల్కేజీ యూకేజీ ఒకటో తరగతి పరీక్షలు రాయలేదు. నా పిల్లలు లోకంతో పోటీ పడలేకపోతున్నారు, ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అందుకే వాళ్ళని చంపిస్తున్నాను. వాళ్ళని చంపేసాడు, వీళ్ళు చచ్చాడు. ఒక మానసిక రోగి. ఎంత కషాయం వాడికి చిన్నపిల్లల్ని చంపాలి అన్న ఆలోచన వస్తుందండి. అందులో కన్ను తండ్రి ఎవరైనా ఏంటంటే కోపంగా ఉన్న తండ్రి వీళ్ళన్నీ చంపేశారు. కారణం ఏంటంటే జ్ఞానం. నాకు ఏది తొక్కల జ్ఞానం. అసలు
ఇదంతా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఏదైనా తోటి మానవుడు ఎంత జ్ఞాని తెలుసా? మానవుడు చాలా పెద్ద జ్ఞాని. ఇప్పుడున్న సైంటిస్టులు అందరూ పెద్దలు కనిపెడుతున్న వాళ్ళతో అంతకు ముందే అన్ని కనిపెట్టినవాడు ఆదాము. ఏం చేశాడు? వాని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం కలిగింది కాక పేరు పెట్టిందండి. 18 వచ్చిన దేవుడైన యెహోవా ప్రతి భూగంతులను ప్రతి ఆకాశ పక్షి జ్ఞానాన్ని నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టిన చోటుటకు అతని యుద్ధకు వాటిని రప్పించాడు. జీవనంలో ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగి అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరు పెట్టిన ఆయనను ఆదాము సాటైన సాయమునికి పేరు పెట్టాడు. ఎవరిదాకా తల్లిదండ్రులకి కడుపు పూటిన బిడ్డకి పేరు పెట్టండి అంటే ఇంటి నుంచి ఏమండి నక్షత్రాలు అన్ని ఇది చూసుకొని అక్షరాలు చూసుకొని రకరకాల పేర్లన్నీ సెలెక్ట్ చేసి ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి టైం తీసుకుంటారు. 21 రోజులు టైం తీసుకుంటారు పేరు పెట్టడానికి. ఇట్లా 21 రోజులు 27 రోజులు నెలకు 3 నెలలు తక్కువ అంటారు అంటే 27 రోజులు. ఈ 27 రోజులు టైం తీసుకుంటారు పేరు పెట్టడానికి. మనిషిని పిలుచుకొని పేరు పెట్టడం పెద్ద కష్టమైతే కాదు. ఆల్రెడీ ఆ పేరు ఎవరిలో ఉండి ఉండదు. ఎవరో పేరు హరి, చాలా మందికి హరి ఉంది ఆ పేరు తక్కువ పెట్టవచ్చు. కొత్త పేరు కావాలా కదా, కొత్త పేరు కావాలా. మనం ఎవరికి పేరు పెట్టినా అది అడుగు ఉన్న పేరు. కొత్త పేరు ఎవరు ఎక్కడ కొత్త పేరు సృష్టించలేదు. అది ఆల్రెడీ అది ఆ పేరు కొట్టేసరికి గూగుల్ వచ్చేస్తుందండి. అదేంటి అది ఆల్రెడీ ఉంది కదా. ఇవి కొత్తగా తగ్గలేదు. కానీ ఆదాము ఇంకొక దానికి పేరు లేకుండా కొత్త దాన్ని పెట్టాడు. కొబ్బరి చెట్టు అని అంటే ఒక కొబ్బరి చెట్టుగా పేరు. ఇంకొక చెట్టు పుట్టిందనుకో దాన్ని కొబ్బరి చెట్టు అయ్యా, దాన్ని జామ చెట్టు లేదా ఇంకే చెట్టు పేరు పెట్టాడు. అదే మీరు ఎంత జ్ఞానం చూడండి. ఓ ఆవు ఒక ఎద్దు ఏ పేరు మనం ఏ పేరు పిలుస్తున్నాం అవన్నీ ఆదాయం అప్పుడే పెట్టేశాడు. అంటే మానవ జాతికి దేవుడిచ్చిన గొప్పవాడు ఎంత జ్ఞానమో చూడండి. జీవముగల ప్రతి దానికి పేరు పెట్టాడు. పులి, కుక్క, నక్క, పంది, గుర్రం, ఏనుగు, ఏ పేర్లు నాకు తెలుగు అవన్నీ ఇప్పుడు ఆదాము పెట్టేసి దేవుడు మార్పలేదు. ఆదాము ఇదిగో 4 జంతువులు ఉన్నదాన్ని 4 కాళ్ళు ఉన్నదాన్ని ఇలాగను, పొడవు ముక్కు ఉన్నదాన్ని ఈ పేరు పెట్టు, 2 కాళ్ళు ఉంటే దీనికి ఈ పేరు పెట్టు, రెక్కలుంటే అని దేవుడు ఇప్పుడు చెప్పలా. తీసుకొచ్చాడు ఏం పేరు పెడతాడు అని అన్నాడా లేదు. ఏం పేరు పెడతాడు అని చూసి టెస్టింగ్ అన్నమాట. ఆదాముకి తీసుకున్నప్పుడు ముందు చెప్పు ఏం పేరు సుమారుగా పెట్టేశాడు. నీ పేరు కాకి, నీ పేరు పావులు, నీ పేరు పాము. ఏంటండి మీరు అసలు కలండి. ఏదైనా తోటలోకి వెళ్తే మీకు అసలు మనము అంత జ్ఞాని మనిషి, అంత జ్ఞాని ఉంది. పోటీ ప్రపంచం పోటీలో నిజంగా మధ్యలో తీసుకొచ్చాడు. ఇది పోటీ ప్రపంచం అంటారు. దేని కొరకు పోటీ పడాలి దాన్ని పక్కన పెట్టేసి మిగిలిన వాటితో పోటీ పడుతుంది ప్రపంచం. నేను రోజు ఒక చిన్న
ఫేస్బుక్ లో వీడియో చూసాను. అంతమైపోతుంది, సముద్రంలో వింత వింత జంతువులు కనబడుతున్నాయి, కొత్త కొత్తవి బయటకు వస్తూ ఉన్నాయి. అదే ఒకటి తెల్లగా పొడవుంది, ఏమైనా ఈత్తు, దానికి ఏదో ఫిష్ అన్నారు. ఆ ఫిష్ వచ్చింది, కొత్త కొత్త చేపలు సముద్రంలో కనబడుతున్నాయి. ఇలా అంటాయి అని అంటూనే సముద్రంలో ఇన్ని వింతలు ఉన్నప్పటికీ విశ్వంలో ఏలియన్స్ ఉన్నారా లేదా అని మనిషి కనబడుతున్నాడు, వాటిపై ఆసక్తి చూపుతున్నాడు అని మళ్ళీ అంటున్నారు. కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ విషయం కోసం. ఇప్పుడు చెప్పారు, అంతరిక్షంలో బుద్ధ జీవులు ఉన్నాయి, దీనికి డబ్బులు ఖర్చు పెట్టకండి. మన కాలం అయిపోతే వాళ్ళందరినీ మనం కలుసుకోవాలి. హలో బ్రదర్ అండి, హలో పేజీలో అని అంటారు వాళ్ళు కూడా. పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కనబడతారు అని భయపడకుండా, ఏమండి బ్రదర్ ప్రైజ్లో బాగున్నారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నేను పలానా గ్రహం నుంచి వచ్చాను, పలానా ఏరియా నుంచి నేను చెప్తాను. మీరు బ్రదర్ నేను అమ్మ భూమి నుంచి వచ్చావు, అయితే మీరు చాలా రెస్పెక్టబుల్ పర్సన్ బ్రదర్. ఎందుకంటే యేసయ్యను ప్రకటిస్తున్నటువంటి ప్రాంతం అది, యేసయ్యను సమూహంగా కూడా ఆరాధిస్తున్న ప్రాంతం అది, యేసయ్య కార్యాలు భూమిలో జరిగిస్తున్న వ్యక్తులు, మీకు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది అండి. రండి అంతే కదా, మన తాలూకుని బట్టి మనకు రెస్పెక్ట్ ఉంటుంది. తెలుసా మీకు? ఎవరు అనాథలు అంటే నేను ఎవరో తప్పించు, నువ్వెవరినైనా నేను ఫలానా మీరా అవునా కొంచెం టీ తాగుతారు, మంచినీళ్ళు తాగుతారు, భోజనం చేస్తారు, కొంచెం రెస్ట్ తీసుకోండి. తాలూకుని బట్టి మనం యేసయ్య తాలూకు కాబట్టి భూమి మీద మనకు ఒక గుర్తింపు ఉంది. పరలోకము ఇంకా పెద్ద గుర్తింపు. అందులో ఎవరైతే యేసు తాలూకో వాళ్ళకి పరలోకము గొప్ప గుర్తింపు. మీ తాలూకా ఎవరైంది అంటే మా తాలూకా వేసింది. నేను మొన్న ఇక్కడ హోలీకి రంగులు కొన్నాను, కానీ అందరూ ఉంటారు కదా పిల్లలకి పిచ్చికాయలు ఎందుకు కొన్నామని లేదు. ఒక అతను అమ్ముతున్నాడు, నా ఊరు ఉపయోగం ఉంటుంది, నా పాస్టర్ మీరు కూడా తెలియదు అన్న అతను నన్ను గమనిస్తాను. ఆయన అమ్ముతూ నేను అన్నాడు, మీరే ఊరు అని. తల్లకిండనండి, ఏది ఫలానా వీధండి చిత్రకాయలు అని అంటూ ఒక దేవుడు మీకు తెలుసు కదా, ఆ దేవుని తాలూకు మేమే అను, ఆ దేవుని తాలూకు మేమే అంటే ఫలానా దేవుని తాలూకు మేమే అని చెప్పడానికి ఎంత గర్వపడుతున్నాడు. మన ఆ భావంతో తగ్గట్టుగా మనం నడుస్తున్నారో తెలియదు. ఇంటి భావంతో ఉందో కదా, చాలా మంది అంటారు మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, మా ఇంట్లో ఆ దేవుడు ఉన్నాడు అని అంటారు కదా. మా దేవుడు గొప్పవాడుమే, మా ఇంటి దేవుడు అని అంటూ ఉంటారు. అంటే ఫలానా తాలూకా అనేసరికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మరి మీ ఇంటి దేవుడు, నీవెవరు దేవుని తాలూకు, నేను అనుకున్నాను ఇలా చెప్పుకోవచ్చు, నేను నా దేవుని తాలూకు, నా ఇంటి దేవుడు యేసు, నేను యేసుని తాలూకు, నేను ఆ ప్రజలమే ఇజ్రాయేలు చెప్పుకున్నట్టు. ఇజ్రాయేలు మా గోత్రంలో పుట్టారు దేవుడు. గడిచిన సంవత్సరం మోషే గోత్రంలో పుట్టినటువంటి ఒక ప్రార్థనా పర్వాలు పల్లకిలు వచ్చారు, అమౌంట్గా తీసుకొచ్చారు. ఆమె అందరికీ చేరులో ప్రార్థన చేసి
అందరూ చాలా ఎక్కువ మంది వచ్చారు, ఎందుకంటే మోషే గోత్రికురాలు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు వంశాలు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పటికీ ఇది బైబిల్ ఇది కాదు, పురాణం కాదు, చరిత్ర. ఇప్పటికీ రేడు ప్రాంతం ఉంది, అక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళ గోత్రికులు ఉన్నారు, వారు ఏమండి వంశాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నారు. పలానా తాలూకు అనగా మనం యేసు తాలూకు అని చెప్పి అక్కడ మనకి రెస్పెక్ట్ ఎక్కువగా ఉంది. ఆ గ్రామ జీవులు మనం ఆ రకంగా ఎన్నో చేస్తుంది, దాని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. జ్ఞానం 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 జ్ఞానం. అసలు జ్ఞానం అంటే చాలా ఒక నాస్తికులు ఉంటారు. జ్ఞానం దగ్గర భక్తి ఓడిపోయింది, మన అంటే పోప్ సైన్స్ దగ్గర భక్తి ఓడిపోయింది, దైవత్వం ఓడిపోయింది. హాస్పిటల్ పెట్టారు, వెంటిలేషన్లో ఉన్నాడు. ఆయనకు కూడా మందులు కావాల్సి వచ్చింది, స్వచ్ఛత ప్రార్థన చేసిన వాళ్ళకి కూడా మందులు కావాల్సి వచ్చిందని అంటున్నాను. అవును, మందులు అవసరం లేదని బైబిల్ చెప్పలేదు, చెప్పదా? ఒళ్ళల్లా పొంగి ఉంటే ఏం చెప్పాడు? అందరకు మందు తీసుకొచ్చి మొగ్గ చేసి ఆడమన్నాడు. అది నమ్మగా నువ్వు ఎంతసేపు చేయవేసి ప్రార్థన చేయను అన్ని మాట దగ్గర ఉంటున్నావు, ఏం మాట్లాడేది? తెలియదు, బైబిల్ సరిగ్గా సరైన కొత్తలాంటి విమర్శలు చేస్తారు, అనవసరంగా దేవుని చేతిలో శాపగ్రస్తులు అవుతారు. అందరూ కొంత బొగ్గ తీసుకొచ్చి రాయడం వాడు పిల్లల మీద చూస్తుంది. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు, నూనె జల్లు ప్రార్థన చేయమన్నా, నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. అవునా? నూనె తైలం ఒంటికి రాస్తే మంచిది, జీవక్రియలను నియంత్రిస్తుంది. ఎవరి గుళ్ళ నూనె, కొబ్బరి నూనె, ఆముదమ్మ నూనె, ఆయింట్మెంట్లో నూనె, ఆయింట్మెంట్లో నూనెలే. తలకు నొప్పుకోవడం నూనె రాదు, పొడి నొప్పుల మీద నూనె రాస్తారు. మా రాష్ట్రంలో నాకు జర్నీ వాళ్ళు బాగా పోయిన వచ్చిందని దాంట్లో కర్పూరం వేసి వేడి చేసి ఒంటికి పట్టించి, నేను దమ్ము ఈ విషయంలో నేను పరిచర్య చేసే భార్య దొరకడం చాలా అదృష్టం. పరిచర్య చేయించుకునే భార్యలు దొరకడం ఆ భార్య అదృష్టం. నాకైతే దేవుడు చక్కనైన భార్యనిచ్చి, నేను అన్నాడు రాయండి, అలసిపోయాడు పాపం, జర్నీ నొప్పులు, బండి బిడ్డగా కదులుతున్నాం కదా, లభిస్తుంటాం కదా అని చెప్పి చేశారు. నూనె అన్నది టైప్ ఆఫ్ మెడిసిన్, ప్రార్థన అన్నది ఒక టైప్ ఆఫ్ మెడిసిన్. ఇవన్నీ వదిలేసి సైన్స్ గెలిచింది, భక్తి ఓడింది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినట్టు. ఎంత మాత్రానికే అసలు వైద్య శాస్త్రానికి ప్రమాదం తెలుసు. ఎవరు ఫస్ట్ డాక్టర్లు ఈ సైంటిస్టులు అడుగుదమా, ఈ సైంటిస్టులు అడుగుదమా? అదే ఫస్ట్ వైద్యులు ఎవరు? వైద్యులు ఎవరు నేర్పారు? ఏ కాలేజీకి వెళ్ళి చదివాడు? ఎన్ని డిగ్రీ చేశాడు?
అతనికి ఏదో ఉంది అయిపోయింది అని అంటారు. బాబు ప్రకృతిలో ఉన్నటువంటి వనరులే కదా అలా అంటుంది. మరి ఏదో చేశాడో అది 5 మందిని తెలిసిపోయింది, దాన్ని మనం మందుగా వాడుకోవచ్చు. మరి దాన్ని ఎవరు పుట్టించాడు? అది లేకపోతే ఏదో విషయం చేస్తాడా? వేపాకు ఉంది, అరటి పండు ఉంది. ఏమండి, అరటి పండు హృద్రోగానికి మెడిసిన్. ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫాస్ఫరస్ అరటి పండు. కాల్షియం పాలలో ఎక్కువ ఉంటుంది. వీటన్నిటికీ మించి 10 మించి మునగలో ఈ 2 ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించాడు. అనుకుంటే ఏ సైన్స్ పుట్టించాడు? ఒకరు పుట్టించాడు. ఫస్ట్ వ్యక్తులు ఎక్కడ దొరికింది? ఫస్ట్ వ్యక్తులు ఎక్కడ దొరికింది? ఓ వైజ్ఞానికుడు. నాకు మొన్న సైన్స్ డే రోజు వైజ్ఞానికుడు అయితే అలవాలంట. వైజ్ఞానికుడు అంటే సైంటిస్ట్. కాబట్టి మనం అనుకున్నదంతా జ్ఞానము కాదు. అసలు జ్ఞానం ఏంటంటే ఈ మొక్కలను, ఈ జంతువులను సృజించి వాటిని మన మనుగడకు అనుకూలముగా వాడుకునే ఆలోచన పుట్టించిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అయ్యా ఏం చెప్పాను? ఈ భూమి మీద మొక్కలను, జంతువులను, సకల చరాచర జీవరాశులను సృజించి మానవ మనుగడ కొరకు వాటిని వాడుకునేటటువంటి ఆలోచన ప్రేరేపణ కలిగించినటువంటి దేవుని భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము. అయ్యా అవన్నీ నేను జ్ఞానం సంపదించి ఇప్పుడు లోకంతో పోటీపడి ఏ సాధిస్తావు? ఏ సాధిస్తూ మంచి ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ దాని మీద సమిగే ఇన్స్ట్రక్షన్స్ ఏ పని చేయలేదు, వారు బతినాడు, ఏ బతినాడు. దీని మీద వ్యాపారం చేసుకుంటే బాగేమో అని ఆలోచన వస్తుంది. మరొకటి ముందు రోజు వేస్తే కాదు. మనం బ్రతకడానికి కొంచెం తెలివి కావడానికి, బ్రతకడం ఎలా బ్రతకాలో చెప్పే శాస్త్రాలు కొన్ని చదవడానికి చదువుకోవాలి. దాన్నే ఏదో పెద్ద విధాలు చేసుకుని పోటీ ప్రపంచమని మనం ఒత్తిడి, పిల్లల్ని ఒత్తిడి గురి చేసి అనారోగ్యాల పాలవడం మంచిది కాదు. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను సార్లు. నేను చెప్తున్నాను, ఎప్పుడు గొప్ప వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి. ఇట్ విల్ బి ఇన్స్పిరేషన్. ఏ రంగంలోనైనా, సినీ రంగం కానీ, రాజకీయ రంగం కానీ, విద్యారంగం కానీ, వైజ్ఞానిక రంగం కానీ, ఏ రంగం ఒక మంచి విజేత ఆయన ఇంటికి చూడండి. మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎక్కడ చూడండి. నేను పోలీస్ ఆఫీసర్ చూసి చెప్తున్నాను, నా వస్త్రధారణ చూసి నా పక్కనే కూర్చోబెట్టుకోలేదు. నన్ను నా పక్కన కూర్చోబెట్టలేదు కాదు, నాకు అంత చదువు అబ్బేది కాదు. బట్ నౌ ఐ యామ్ ఎ పోలీస్ ఆఫీసర్. నాకు డ్రైవర్ ఉన్నాడు, నాకు గార్డ్ ఉన్నాడు, జీప్ ఉంది. కొంతకాలం వరకు కొన్నిసార్లు మన మైండ్ మనం పని చేయకపోవచ్చు. కొంతకాలం వరకు మైండ్ పని చేయకపోవచ్చు. అంత మాత్రమే వీడికి చదువు రాదు అని అనడం అజ్ఞానం.
అజ్ఞానం. వీరికి చదువు అనుకోవడం అజ్ఞానం. కొద్ది రోజు వచ్చేసరికి మాకు తక్కువ షార్ప్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు నేనే. నాకు 7th 8th వరకు ఒక రకంగా ఉండేది నా స్టడీ. 9th 6th వరకు బాగుండేది. 7th 9th అసలు బాగా చదివేవాడిని కాదు. ఏది తెలియదు, ఎంత చదువుతూ ఎక్కేది కాదు. పిచ్చి చదువుతూ ఉండేవాడు. అది ఎందుకు చదువుతాను అనిపించింది. ఏం చదువుతున్నా గుర్తులేదు కాదు. ఏదో ఆ టైంకి ఏదో రాసేసేవాడిని. ఒక్క తెలుగు మాత్రం బాగా వచ్చేది, శ్లోకం బాగా వచ్చేది అంతే. నేను కంటెస్ట్, నాకు ఎప్పుడు కంటెస్ట్ అంటే నాకు ఇష్టం ఉండదు. నేను నా పిల్లలకు కూడా చెప్తాను, బై హార్టింగ్ ఈజ్ వెరీ డేంజరస్ హ్యాబిట్. నేను కొంచెం అలాగని గెస్ట్ చేసుకుని రాసేవాడు. అలాగని గ్యాస్ కాదు, ఒకటి వేస్ట్ మాట రాసేవాడు. అది నాకు ఎంత అర్థమైంది అది రాసేవాడు. 9th వచ్చేసరికి ఏదో తెలియగా ఎవరో నా బ్రెయిన్ మొత్తం లోపలికి పెట్టినట్లుగా ఒక్కసారి మానసిక ఆల్జీబ్రా, మ్యాథ్స్ చాలా బాగా చేయడం మొదలెట్టా. 10th క్లాస్ వచ్చేసరికి టాపర్లో నిలబడి అయిపోయాను. కష్టపడి నేనే కష్టపడి చదవాలి. 10th క్లాసులో మాత్రమే నేను చదివా. ఎప్పుడు నేను చదివాను కాదు. నా హాస్టల్లో నన్ను చూసిన వాళ్ళు తెలుసు. 7 అవర్స్ 7 రూపాయలు తిరిగిపోయాడు. మళ్ళీ తెల్ల లేచేవాడు. నిజం. మీరు ఏ చదివారు? ఏట్లేదు. కాలేజీకి వచ్చినాక ఆ రన్నింగ్ ఏదైతే ఉంది అది టెక్స్ట్ బుక్ గైడ్ ఎప్పుడు ప్రిపేర్ కాదు. టెక్స్ట్ బుక్ అలా చదువుకుని అర్థం చేసుకుని అయిపోయాయి. తర్వాత అక్కడ ట్యూషన్ చెప్పేవాళ్ళని డబ్బుల కోసం డిగ్రీలో. ఎక్కడో పార్ట్ టైం పని ఎస్టీడీ బూత్లో పేపర్ వేసేవాడిని. ఇంటింటికి పేపర్ వేసేవాడిని. ఎస్టీడీ బూత్లో పనిచేసేవాడిని. బేకరీలో పనిచేసేవాడిని. రొట్టెల బేకరీ, మహారాజా రొట్టెల బేకరీ. మీరు ఎప్పుడైనా దొరుకుతాయి మహారాజా రొట్టెలు దొరుకుతాయి. ఇప్పుడు ఉన్నాయో తెలియదు, అప్పుడు మహారాజా రొట్టెలు అని ఉంటుంది. ఆ బేకరీలో పనిచేసేవాడిని. వాళ్ళు 60 రూపాయలు ఇచ్చేవారు రోజు. వాటితో నా ఫీజు నా బతుకు సాగించుకుంటేవాడు. చదువు లేదు. మళ్ళీ పరీక్షలు అయ్యేసరికి ఆయన టాపర్. భక్తి సాగిస్తుంది ఇదొకటి. మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్లో నేను రక్షణ పొందాను కాబట్టి ఇక బైబిల్ చదవడము, దర్శన గ్రంథాలు చదవడము ఇవన్నీ కొనసాగించాను. మరి ఎక్కడ నేను ఫెయిల్ అవ్వలేదు. ఈ రోజులు ఏంటంటే చదివి 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 ఆరోగ్యం నిర్లక్ష్యం చేసేసి, ఏమండి చిన్న చిన్న సరదాలు కూడా నిర్లక్ష్యం చేసేసి మనం ఒత్తిడిని తెచ్చుకొని ఇదే జ్ఞానం అని పక్క దేవుడు వదిలేసి మళ్ళీ ఎంత చదివి ఏం దేవుడు వదిలేసి నాకు దేవుడు ఎవరు లేదు. ఎన్ని రోజులు కష్టపడి చదివి ఏం తెలుసుకున్నావు? సైన్సే దేవుడు అని తెలుసుకున్నావు. నువ్వు మొహం చదివినంత సొమ్ము అయిపోయింది. ఎన్ని రోజులు కష్టపడి ఏం నేర్చుకున్నా? దేవుడు నేర్చుకున్నాడట. అప్పుడు నీ టైం వేస్ట్ అయిపోయింది. నీకున్నటువంటి అన్నీ వేస్ట్ అయిపోయాయి. దేవుడు కనుక ఉండి నువ్వు అరగంటలు చదివినా నీ చదువుకు విలువ. అలాగే దేవుడి రోజు నువ్వు రోజుల తరబడి చదివినా నీ చదువు సొమ్మే.
జ్ఞానం సంపాదించుకుంటాను అని ఏ ప్రయత్నం అయితే చేశావు ఆ జ్ఞానమంతా శూన్య. ఎందుకంటే ఏడు భక్తుడు అంటాడు 5వ అధ్యాయము 12వ వచనములో, 7వ గ్రంథము 5వ అధ్యాయము ఉత్తములు తమ పన్నాగములను నెరవేర్చలేకుండా ఆయన వారి ఉపాయములను ప్రాణులను వారి కృత్యములోనే ఆయన పట్టుకొను. కపటుల ఆలోచనను తలపిండి చేయదు. ఆయన పట్టుకుని కృత్రిమంగా ఉంటుందండి, ఆర్టిఫిషియల్. ఇప్పుడు ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చచ్చిపోయిన తీసుకొస్తాడు. చాలా మధ్యన ప్రీ వెడ్డింగ్ షూట్లు పెళ్ళి అయినప్పుడు ఆ నాన్న ఫోటో చూస్తే ఆకాశం తెరవబడినట్లు మబ్బుల్లో నడుచుకుని వచ్చేసి వాళ్ళతో ఫోటో దిగుతాయి. చూసారా అంత గ్రేట్ అయిందంటే జ్ఞానం. అక్కడే ఆ దేవుడు పట్టుకుంటాడు. ఆకాశం ఎందుకు తీసుకొచ్చారు నువ్వు నాన్న ఎట్లా పోతావు? ఇది నా ప్రశ్న. దేవుడు పట్టుకుంటాడు. మీ నాన్న ఎగరిపోతావా భూమిలో? మరి ఆకాశం చుట్టుకు వచ్చాడు అంటే ఆకాశం వెళ్ళాడు అంటే ఏమన్నా అక్కడ చెప్పు, ఏమన్నా అక్కడ స్వర్గం ఉంది. మరి ఏమన్నా ఉన్నాడు స్వర్గంలో నరకంలో ఉన్నాడు. మరి స్వర్గం దగ్గర నాకు తీసుకొస్తున్నాం అంటే దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు ఉండడం కదా. ఇలా పట్టుకుంటాడు అనమాట. వారి కృత్రిమంలోనే దేవుడు నేను చెప్పు జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అలాగే చాలా నేను ఒక మల్లె పువ్వు తీసుకొచ్చి ప్లాస్టిక్ మల్లె పువ్వు, అలాగే బొకే అని చెప్పి కొన్ని పువ్వులు ఇస్తాం. ఇది ఎప్పుడూ ఆడిపోదు, ఇప్పుడు ఎప్పుడూ ఆడిపోదు. నీళ్ళు ఊరు చూడు, నేను అంత మంచిదాన్ని సృష్టించాను. నీవు సృష్టించిన సృష్టి దీంతో ఉండిపోతుంది. దేవుడు సృష్టిస్తే ఇలాంటి వాటిని అనేక సృష్టిస్తారు. దేవుని స్తోత్రం కలిగింది. విత్తనము చచ్చిపోతే తప్ప కొత్త మొక్క రాదు. నువ్వు పురుగును సృష్టిస్తే మొక్కలను సృష్టించాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ చెప్తాను కృత్రిమంగా పట్టుకుంటాడు. నువ్వు పురుగును సృష్టించావు, మరి మొక్కలను సృష్టించగలడా? మొక్కలాంటి బ్రహ్మను సృష్టించగలడు. చిన్న మొక్కలు పుట్టించలేదండి మనిషి. జ్ఞానుల జ్ఞానము సిగ్గుపరచడానికి దేవుని స్తోత్రం కలుగును గాక. అదే మనము జ్ఞానమే అని ఎవరుతున్నాం? అసలు ఏ జ్ఞానం కావాలి మనకి? పరిశుద్ధ దేవుని జ్ఞానం కావాలి. జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేయకుండా ఈ లోకంలో ఏ జ్ఞానం అనుకుంటున్నారో ఆ జ్ఞానము నాశనం అయిపోతుంది. భూమి నాశనం అయిపోతుంది. మనకున్న జ్ఞానంతో ప్రళయం ఆపగలుగుతున్నాను. ఎందుకు ఆపలేకపోతున్నాను? నేను ఎంత జ్ఞానవంతులు
వచ్చిన తర్వాత దాని పర్యవసనాలను బట్టి రికవర్ అవ్వాలని కోరుకుంటున్నారు. నేచురల్ క్లామిటీస్, డిజాస్టర్స్ అంటారు. దాన్ని ఆపగలరు. ప్రకృతిలో జరిగే పరిస్థితులను ఎవరు ఆపలేదు. దానికి సరెండర్ అవ్వాల్సిందే. కరోనా రాకగలగడం, లాస్ట్ కరోనాతో మనం కలిసి బ్రతకాల్సిందేనని కరోనాకు టీకాని కనుగొన్నాం. ఏదైనా సమస్య వచ్చిన తర్వాతే నువ్వు ఏదైనా కనుగొనవు. అది కూడా కనుగొన్న సమస్య నిర్మూలన కాదు. సమస్య నిర్మూలన కాదు, సమస్య కూడా తప్పించుకోలేదు. పోలియో చుక్కలు వేసుకుంటే అది నీకు రాకుండా ఉంటుంది. అంటే భూమి లేదని కాదు, ఆల్రెడీ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి పోలియో వైరస్ అంటుంది. ముందుగానే వేసుకోవాలని బట్టి చెప్తుంది. అంతేగాని పోలియో లేకుండా చేస్తాను, పోలియో రాకుండా చేసాం అంతే. పోలియో మనకు రాకుండా చేసాం కానీ దాన్ని లేకుండా చేయడం ఎవరి తరం కాదు. కరోనాని లేకుండా చేయడం ఎవరి తరం కాదు, రాకుండా చేయగలిగారు. ఆ ఇంజక్షన్లు పెట్టు, లేకపోతే మందులు కూడా వెళ్ళారు. జ్ఞానం అనుకుంటే ఇది మన పొరపాటు. సరెండర్ అవ్వాల్సింది దేవునికి, దేవుడి స్తోత్రం జ్ఞానీయమైన శాస్త్రీయమైన ఈ లోకపు తక్కువది ఏమయ్యింది? ఈ లోక జ్ఞానమైన దేవుడితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎడగొట్టినందున దానివల్ల అన్ని చదువుతాడు, దేవుడు లేదు చెప్తాడు. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎదుగుతుంటున్నా దేవుడు జరగట్లేదు. లోక జ్ఞానం ఎక్కువ. శాటిలైట్ రాకెట్ చంద్రుడు సమానము అంటారు. ఏ రోజు చంద్రుడు ఉన్నాడని నాకు తెలిసింది. ఇక్కడ నుంచి కనబడుతుందని తెలిసిపోతుంది. నువ్వు అక్కడికే లేదు కాదు. చంద్రుని దగ్గర మట్టి తీసావు అయితే తీసేవైతే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు కూడా అక్కడ రేపు పంపిస్తుంది. ఉపగ్రహాలు అక్కడ నుంచి ఉంచి ఉండాలి. వాళ్ళకి జీవించుదాం అక్కడ వాతావరణంలో ఉండగలదు కదా. ఇంత ఖర్చులు పెట్టి అక్కడే ఉంటున్నాను. ఆయన ముందు భూమి మీద దేవుని చెప్తున్నది తెలుసుకోండి. భూమి మీద దేవుని చెప్తున్నదో తెలుసుకోండి. అదే జ్ఞానం. నేను పశుప్రాయుడను. చిన్నప్పుడు మా స్కూల్ గోడల మీద, మీ స్కూల్ గోడల మీద విద్య లేని వాడు వింత పశువు అని రాసింది. తెలుసా? నాది వ్యాకరణం గుర్తొచ్చింది తక్కువ కదా. కదా, విద్య లేని వాడు వింత పశువు ఎందుకయ్యాడు? ఇక్కడ భయంలో చెప్తే నిశ్చయమైన పశుప్రాయుడు మహోన్నతుని విద్యను ఎన్నుకుంటున్నారు. దేవుని విద్య ఎవరికైతే రాదు వాడు పశువు. ఇదే ఉన్నారు ఇద్దరు పిల్లల్ని చంపేసిన పశువు. అమాయకులైన ఆడపిల్లలను ఎవరు మానభంగాలు చేస్తున్న పశువు. అన్యాయం అక్రమంగా ఎవరిని కుల దురహంకారం కలిగిన వాడు పశువు. మొత్తం ఉన్మాదము కలిగిన వాడు పశువు. ఆ పశువు ఏదైనా కావచ్చు, క్రూర పశువు. అమోన్నతుని విద్య మనకు అవసరం.
నవముద్రి గురించి చెబుతున్నారు. వాళ్ళు 24 వచ్చినారు 23. అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును చూచుచున్నాం, మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెలితనముగాను ఉన్నాడు, కానీ యూదులతోని గ్రీసు దేశస్తులతోని వాడితే క్రీస్తు దేవుని శక్తిని దేవుని జ్ఞానమునైనాడు. హల్లెలూయా. అసలు యేసును కలిగిన వాడు ఒక ధన్యుడు. ఆదివారం చర్చికి వచ్చినాడు ధన్యుడు అనట్లేదు నేను. ఆదివారం చర్చికి వచ్చిన వాడు ధన్యుడు అనట్లేదు నేను. యేసును కలిగిన వాడు ధన్యుడు. కలిగిన వాడు ఆదివారం వస్తాడు. యేసును కలిగి ఉండడం ఒక ధన్యత. గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ. ఆయనే జ్ఞానం. హల్లెలూయా. సకల విద్యలకు కారణభూతుడు. బైబిల్ చాలా క్యాల్కులేటర్ ఉంటుంది. దీనికి ఆది ఉంది, అంతం ఉంది. కొన్నిటికి అక్కడ ఆది ఉంది, అంతం ఉంది, అన్ని కలిసిపోతుంటాయి. అలాగే పుట్టుక, భూమి ఎలా పుట్టిందో చెబుతుంది, భూమి ఎలా అంతమవుతుందో చెబుతుంది బైబిల్. భూమి ఎలా అనుభవించిందో చెబుతుంది, విశ్వానుభావం గురించి మాట్లాడుతుంది. గ్రేట్ బుక్, చదవాలి. అసలు దీన్ని చదువుతున్న వాడికి జ్ఞానం ఎక్కుతుంది, వాడికి జ్ఞానం అర్థమవుతుంది, వాడికి వాడు జ్ఞానవంతుడు. ఎన్నోసార్లు చెప్పాను, ధనము కలిగిన వాడు ధనవంతుడు, ఐశ్వర్యం కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు, జ్ఞానము కలిగిన వాడు జ్ఞానవంతుడు. మరి జ్ఞానం ఎవరన్నాడు ఇక్కడ? హల్లెలూయా. యేసుక్రీస్తు. దేవుని శక్తియే దేవుని జ్ఞానమై ఉన్నాడు క్రీస్తు. జ్ఞానమై ఉన్న క్రీస్తును కలిగి ఉన్నవాడు జ్ఞానవంతుడు. హల్లెలూయా. ఇవన్నీ మాకు అల్లరి తెలుసు, ఈ శాస్త్రం తెలుసు, ఆ శాస్త్రం తెలుసు, అన్ని శాస్త్రాలు తెలిసి యేసు శాస్త్రం తెలియకపోతే నీకు తెలిసిన వాళ్ళు సున్నా. యేసు శాస్త్రం తెలియాలి అంటే, యేసు శాస్త్రం తెలియాలి అంటే నేను ఒక అద్భుతమైనటువంటి విషయం నీకు తెలుసున్నా. విశ్వాసము. దేవుని స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనదిగా అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుని దృష్టిలో ఉండుట సాధ్యం. విశ్వాసం అంటే ఏంటి? పౌలు రాసిన పత్రికలో పౌలు చెప్తారు చూడండి. అధ్యాయం 1వ వచనం. విశ్వాసం ఏంటో చదువుకున్నాడు. 11 హెబ్రీ 11:1. విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయి అంతకు రుజువు అయి ఉన్నది. ఏంటది? విశ్వాసం. క్రీస్తును జ్ఞానముగా కలిగిన వాడు
ఈ మెట్టు దగ్గర ఉన్నవాడు ఈ లోక జ్ఞానం ఎంత లేకపోయినా పెద్ద తప్పట్లేదు. దేవుని మీద విశ్వాసం అంటూ దేవుని జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసం నైబర్ కూడా చెప్పినట్టున్నా, నీకెంత జ్ఞానం ఉందో విశ్వాసం లేకపోతే అవును. ఆయన ఎవరో కొలిసం గారు బల్బు కనిపెట్టారు. ఆల్ఫా ఎడిసన్ గారు బల్బు కనిపెట్టారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయింది మనం చదువుకున్నాము? 99 సార్లు ఫెయిల్ అయింది, 2వ సారికి సక్సెస్. అంటే 99 సార్లు ఆయన విశ్వాసంతో దానికి వాడు చేశాడు. అంటే ఇది వెలుగుతుంది అని నమ్మకంగా వేపేది చేస్తాం కదా. అవగాహన కూడా పనిచేయడం లేదు. అమ్మను ఒక పెళ్లి మీద తప్పలు పెట్టి అన్ని పెట్టి వండుతారు. దీనికి ఆహార పదార్థం తయారవుతుంది. మీకు నమ్మకం ఉంది పెడితే అవుతుంది కదా. అపదార్థం ఎందుకు పెట్టాలి? కొంతమంది నాకు తెలిసి రావడం అని అంటారు. అలా ఎందుకు చేసాం? కాంట్రవర్సీ, సెల్ఫ్ కాంట్రాక్షన్ అన్నమాట. మీరు శాస్త్రాన్ని చేస్తుంది, నేను చేసింది నాకు తెలుసు, నువ్వు చేస్తున్న విషయం ఏంటి? నేను చేసే పని మీద నీకు విశ్వాసం ఉండాలి. కొంతమంది కాన్ఫిడెన్స్ దెబ్బతింటారు. ఇది అవుతుందో లేదు, జరుగుతుందో లేదు, చేస్తామో లేదు. ఎవరికైనా అవిశ్వాసం ఉండొచ్చు, కానీ ప్రార్థనా పనికి మాత్రం అవిశ్వాసం ఉండడానికి లేదు. ఇదే తెలుసా? నువ్వు వెళ్ళి ప్రార్థన పడు, నువ్వు ప్రార్థన చేస్తూ ప్రార్థన ఏం బాగుంది? విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని హల్లెలూయా అంతనా? ఏ ప్రార్థనది? విశ్వాస సహితమైన ప్రార్థన. ఎవరికి అవిశ్వాసం ఉన్నా పర్వాలేదు, కానీ ప్రార్థనా పనికి మాత్రం వివరానికి వీలు లేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చింది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. అతని ఏడును అతడు పాపము చేసిన వారైతే పాపక్షమాపణ పొందు. ఎవరికైనా అవిశ్వాసం ఉండొచ్చు, ప్రార్థన చేసిన ఉండదు. నేను వచ్చి ప్రార్థన అవుతుందా ఎవరని అని మీరు ప్రార్థన చేయకూడదు. నాకు అది అవిశ్వాసం. అది కనీసం డబ్బులు కూడా పనిలేదు. నేను చాలాసార్లు ప్రార్థన చేయడం నాకు నిశ్చయం కొన్నిసార్లు కలిగిపోయింది, జరుగుతుంది అని. నేను వైకుంఠం విషయంలో నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తే వైకుంఠంకి ఏం కాదని దేవుడు నిరూపించాడు. నాకు నిశ్చయం వచ్చింది, నువ్వు ధైర్యంగా. మనం అతనికి భయపడితే మనం ఏం చేయలేం, అతనికి అవిశ్వాసం మొదలైతే మనం ఏం చేయలేం. నీ ప్రార్థనలో విశ్వాసం అంటే అవతరణలో కార్యం జరుగుతుంది. ప్రార్థన కోసం నేను గురించి అవుతుందా? అవుతుంది లేదు. అపనమ్మకంతో ప్రార్థన చేయకూడదు. లేకపోతే బయటకు వచ్చి కాసేపు కూర్చో. నేను నమ్మకం కలిగినప్పుడు ప్రార్థన చేయ. ఎందుకు వచ్చేటప్పుడు, పెళ్లి సంబంధం వెళ్ళేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, ఏ వస్తువు కొనేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, ఏ పని చేసినా సంపూర్ణ విశ్వాసంతో మొదలు పెట్టాలి.
విశ్వాసం లేకుండా చేసుకెళ్ళిపోవడం తలచుకుంటున్నాంటే నువ్వు నమ్ము, జరుగుతుందని నమ్ము. నువ్వు నమ్ముచున్నావా అన్నాడు యేసయ్య. నమ్ముతున్నా. నమ్మకం వలనైతే నమ్మవానికి సమస్తమైన సాధ్యమున్నా. నీ విశ్వాసము స్వస్థపరిచింది. ఎందుకు విశ్వాసం? విశ్వాసం లేకుండా నేను చేయకూడదు. దేవుడు అనుకుని మనం ముందుకు సాగాలి. దేవుని మీద అపనమ్మకం కలిగించడానికి సైతం అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఏం చేస్తాడు చూడు, నేను దగ్గర ఆశీర్వాదాలు తీసేస్తాడు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. మాట తప్పడానికి కానీ మనిషి కాదు, ఇచ్చిన వాడు తీయడు. మాట ఇచ్చిన వాడు తప్పడు. యాకోబు దేవుని పాటలో ఎవరికి సహాయం మాట తప్పదండి. మనమే మాట తప్పుతున్నాం. మనము దేవుడిని నమ్మడం లేదు, కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. సుమా అలాగే ఎంత గొప్ప దేవుడు. మనం ఎవరో మనల్ని దేవుడిని నమ్ముతున్నాం, మనమే సరిగ్గా దేవుడిని నమ్ముతున్నాం. కాబట్టి ప్రధానంగా జ్ఞానమే జ్ఞానమే జ్ఞానము అని అనుకోవద్దు. జ్ఞానాన్వేషణలో దేవుడు లేకపోతే నీ జ్ఞానాన్వేషణ సున్నా. నీ జ్ఞానాన్వేషణ యొక్క అంతిమ గమ్యం దేవుడు. హల్లెలూయా. మన జ్ఞానాన్వేషణలో అంతిమ గమ్యం దేవుడు అవ్వాలి. ఏ శాస్త్రమును చదివినా, రసాయన శాస్త్రమైన, భౌతిక శాస్త్రమైన, జీవశాస్త్రమైన, వృక్షశాస్త్రమైన, భాషాశాస్త్రమైన, సామాజిక శాస్త్రమైన, న్యాయశాస్త్రమైన, వైద్య శాస్త్రమైన, ఏ శాస్త్రమైన ఆ శాస్త్రములో దేవునిలో చూడగలిగితే మీరు వృత్తుల పని, మీరు చేసిన పని అద్భుతం. దేవుడు లేని జ్ఞానము సున్నా.
దేవుడున్న జ్ఞానం మనకు విశ్వాసం ఉంటుంది మనం ఇంకా గొప్ప వ్యక్తిగా మారిపోతాం అలా. కాబట్టి మనం ఆ రకంగా దేవుని అందరూ భయభక్తులు కలిగి విశ్వాసంతో మనం ముందుకు నడుద్దాం. దేవుని కూడా దేవుని మనం దీవించి ఆశీర్వదించి రండి.